దశాబ్దాల కిందట జపాన్లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరయ వారియర్స్ కున్న పవర్తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్ళీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళు పవర్ రేంజర్స్ సమురాయ్. ఏం చేస్తున్నావు? నువ్వు ముందు తిను. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. అది సమురాయ్ కోడ్ వాడి చేయాలి. వావ్, నాకు తెలియక అడుగుతున్నా. నీకు కనీసం తిన్నదైనా అరుగుతుందా లేదా? నేను ఒక సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. మీ అందరికీ పీనట్ బటర్ జెల్లీ శాండ్విచెస్ అంటే ఇష్టమే కదా? అయితే బ్రేక్ఫాస్ట్కి పీనట్ బటర్ జెల్లీ శాండ్విచ్ కంటే బెటర్ ఆప్షన్ ఏ ఉంటుంది. అది నేను ఇందాకే నా కడుపు నిండా తిన్నాను. ఒకసారి చూడనా? ఓర్పు సహనం అంటే ఇదే కదా? అందరూ వినండి. ఒక బ్రహ్మాండమైన న్యూస్ తెలిసింది. మిస్ అయిన స్వాట్ ఫిష్ జోడ్ లెమింటోర్ బీచ్ లో దొరికింది. స్వాట్ ఫిష్ జోడా? అది ఒక జోడ్ ఎన్నో ఏళ్ల క్రితం యుద్ధం సమయంలో మిస్ అయింది. ఇప్పుడు మనం దాన్ని పట్టుకోలేకపోతే మళ్ళీ దొరుకుతుందో లేదో ఎవరికి తెలుసు. అది నైలాక్ అటాక్. కెవిన్, ఎస్, నైలాక్ సంగతి మేం చూసుకుంటాం. నువ్వు వెళ్ళి ఆ స్పాట్ ఫిష్ జోన్ ని పట్టుకో. ఒంటరిగా ఈ మిషన్ పూర్తి చేయగలవా? ఓకేనా? నేను ఎదురు చూస్తుంది దీనికోసం. నీటిపైన నీ మాస్టరీ సింబల్ పవర్తో ఖచ్చితంగా నువ్వు జోడ్ని పట్టుకుంటావన్న నమ్మకం నాకుంది. నేను దీనికి సిద్ధంగా ఉన్నాను. మైక్, కెవిన్, ఎవ్లిన్, నైలాక్ ఎక్కడా? మీరు బానే ఉన్నారా? తను కదలేకపోతున్నాడు. ఆ స్మెల్ ఏంటి? మీరు నా గురించేనా మాట్లాడుకుంటోంది? సామురైజర్! పని పడదాం. ఒక్కసారి నా నుండి వచ్చే వాసన తడుస్తుంటే మీరు కళ్ళు తీగ పడిపోతారు. మా నాన్న నన్ను ఇప్పుడు చూస్తుంటే. మన కుటుంబం తరతరాల నుండి సామ్రాయిస్ కి సేవ చేస్తూ వస్తుంది. నువ్వు ఒక పట్టుదలతో, డిసిప్లిన్తో ట్రైన్ అయ్యావు. నీ ప్రయాణం ఇటువైపు సాగుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఎన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం ఇది. స్వాట్ ఫిష్ రోడ్ లేకుండా నేను వెనక్కి వెళ్ళను. దీన్ని నేను సింబల్ పవర్ అని పిలుస్తాను. నేను గ్యాలం వేసి తొందరగా స్వాట్ ఫిష్ జోన్ ని పట్టుకుంటాను. జస్ట్ మిస్. దొరికేసింది.
అంకుల్ పాల్ నేను ఇరుక్కుపోయాను. నీకు కనబడటం లేదా? నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. నేను ఇరుక్కుపోయాను. నాకు అసలు అర్థం కావడం లేదు. నేను మట్టితో సమురాయ్ బొమ్మ లాంటిది చేయనా, లేక నేను శాండ్ క్యాస్టిల్ తో నిజమైన మోట్ని చెయ్యమంటావా? నేను ఇరుక్కుపోయాను. నో ఐఎమ్ స్ట్రాక్. నేను ఒక్కసారి ఊపిరి బయటకు వదిలితే మీ ఊపిరితిత్తులు ఆగిపోతాయి. పర్లేదు, నేను తట్టుకోగలను. అయితే కాసుకో. నువ్వేమైనా చెత్తపుట్టలో పడుకొని వచ్చావా? మైక్ నీకేం కాలేదు కదా? ఆ వాసన తనని మైకల్లోకి ముంచేసింది. కమాన్ నన్ను ఎదుర్కో. నేను తినేదంతా గార్లిక్ అండ్ ఆనియన్స్. కుళ్ళ పెట్టిన టూత్ పేస్ట్ బాగుంటుంది, కానీ నేను పళ్ళు తవ్వుకుని చాలా సంవత్సరాలైంది. అర్థమైందా? నా వాసన వల్ల నా దగ్గరికి కూడా రాలేరు. చూస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయేలా అవుతారు. హే, కాస్త ఊపిరి పీల్చుకో. జేడెన్, నీకేం కాలేదు కదా? నువ్వు నిజంగానే కుళ్ళిపోయావు. నువ్వు ఇక్కడికి రా. పింక్ లో చాలా ముద్దుగా కనిపిస్తున్నావు. నా దగ్గర నిన్ను కొరికి తినడానికి శాండ్విచ్ ఉండాల్సింది. సరే ఆగు, నా దగ్గర చాలా మంచి జ్యూస్ ఉంది. హా! దానిలోకి నేను హాలిటోటిస్ యాడ్ చేసిస్తాను. ఇదిగో తీసుకోండి. నా తల నుంచి కాళ్ళ వరకు గులాబీ అంత సువాసన అయితే ఉండదు. ఏంటి విచిత్రం? మన రివర్ లో నుంచి వాటర్ పైకి వస్తూ ఉన్నాయి. ఈ రోజు కొత్త స్కీమ్ ఏంటి? ఏమిరో, అందరికంటే చండాలంగా స్మెల్ వచ్చే నైలాక్ ని నేను వాడి వాసన గాలిలో చూసి వెళ్లి మానవ ప్రపంచాన్ని కమ్మేయమన్నాను. వినడానికి బాగుంది. వాడు వెలుగు వల్ల ఆగిపోయిన టాక్సిన్ నుండి పుట్టాడు. శాంజో రివర్ పుట్టినప్పటి నుంచి వాడు అలాగే కప్పు కొడుతూ ఉన్నాడు. వాడి ఊపిరి చాలా ప్రమాదకరం. మనిషి మెదడుని కూడా పని చేయకుండా చేస్తుంది. హే, ఏ మెడిసిన్ కూడా పని చెయ్యదు. వావ్, అవును, తన ఆఖరి యుద్ధంలో పరంపరను సాధించాడు. మనుషులకు పిచ్చెక్కిపోతుంది. రివర్ ఒక అడుగు పైకి ఎగిసి పడుతుంది. ఓకే, ఇంకొక సింబల్ పవర్ని యూజ్ చేద్దాం. ఏదో ఒకటైనా పని చేయాలి కదా. సింబల్ పవర్ లో సింబల్ పవర్ వెయిట్. సింబల్ పవర్ క్యాష్. నేను ఎక్కడున్నాను? నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. ఆ ఎండలో నేను వదిలేయాలని నాకు అనిపించలేదు. మీ సహాయానికి థ్యాంక్స్, కానీ నేను వెంటనే వెళ్ళాలి. వెళ్ళి ఒక చేపను పట్టుకోవాలి. నేను ఎప్పుడు ఆ మాట అంటూనే ఉంటాను. నీకు చెప్పిన అర్థం కాదు. హే నిన్నే, కాస్త జాగ్రత్తగా వెళ్ళు. హలో, కెవిన్, రేంజర్స్ పాయిజన్ తో ఇన్ఫెక్ట్ అయ్యారు. విషమా? అవును, అందరూ నైలాక్ నుండి వచ్చిన విషవాయువుని పీల్చారు. వాళ్లకు కోలుకోలేనంత జ్వరం వచ్చేసింది. నేను వెంటనే అక్కడికి వస్తున్నాను. ఆర్క్యూస్ ప్రకారం ప్యూరిఫైయింగ్ పవర్ ద్వారా మాత్రమే వీళ్ళు బయటపడగలరు. సముద్ర శక్తులు ఉన్న స్వాట్ ఫిష్ జోడ్ మాత్రమే అది చేయగలదు. కెవిన్, ఎలాగైనా దాన్ని పట్టుకుని వీలైనంత తొందరగా ఇక్కడికి రా. మనకి మిగిలి ఉన్న ఒకే ఒక ఆశ అదే. నేను తీసుకొస్తాను. నిజంగా మీరు చేసిన దానికి చాలా థ్యాంక్స్. నేను వెంటనే స్వాట్ ఫిష్ని పట్టుకోవాలి. ఎక్కువగా సోడా తాగేసినట్టున్నాను. వెంటనే కాస్త బర్ప్ చేయాలి. ఓ నో, మళ్ళీ అటాక్ వచ్చాడు.
మనకు ఒక అటాక్ వచ్చింది. చూడండి, నువ్వేం చేస్తున్నావు? గ్యాప్ సెన్సర్ విన్నారు కదా, నైలాక్ యుద్ధానికి వచ్చింటాడు. జాగ్రత్త. జేడెన్ ఈ సిచ్యువేషన్ లో నువ్వు లైలాక్తో యుద్ధం చేయలేవు. అయ్యుండొచ్చు కానీ కాసేనా ఆపగలను. కాసేపు ఆగు. కెవిన్ స్వాట్ ఫిష్ జోడ్ తీసుకుని వచ్చేస్తాడు. అది వచ్చాక అన్ని ఫీవర్స్ అవే క్యూర్ అయిపోతాయి. కెవిన్, మన మెంటర్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నా గురించి ఆలోచించకు, నీ మిషన్ పైన ఫోకస్ చేయి. నేను నీకేతో ఊరికే ఈ మిషన్ అప్పగించలేదు. నిన్ను ఎంచుకోవడానికి కారణం నీ పట్టుదల, క్రమశిక్షణ. నువ్వు ఎలాగైనా దాన్ని తీసుకొస్తావని నా నమ్మకం. నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నైలాక్ సంగతి నేను చూసుకుంటాను. మీకు ముందే చెప్పాను, నా ఊపిరితో మీ ఆయువు తీసేస్తానని. మనుషులందరూ నాకెంత దూరంగా ఉంటే అంత ఎక్కువ కాలం బతుకుతారు. బ్రోకోలీ డ్రింక్ ట్రై చేయాలనుందా? మళ్ళీ కావాలని వచ్చావా? త్వరగా వెళ్ళండి. నువ్వు నన్ను ఒక్కసారి ఓడించావు, కానీ నేను ఇప్పుడు నీ వాసనకు దొరకను. నువ్వు నాకు అభిమాని కావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నువ్వు స్పిన్ చేసే కొద్దీ నా బలం పెరుగుతుంది, నా స్టింక్ ఇంకాస్త ముందుకి పాకుతుంది. ఇలా రా. కూర్చో ఇక్కడ. ఇదిగో ఈ నీళ్ళు తాగు. అనవసరంగా నువ్వు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నావు? నేను ఈ స్మార్ట్ ఫిష్ ని పట్టుకోవాలి, కానీ నా సింబల్ పవర్ ఎందుకు పనిచేయడం లేదో నాకు అర్థం కావట్లేదు. దానికి నిన్ను నువ్వు ఎందుకు బాధ పెట్టుకుంటున్నావు? స్వాట్ ఫిష్ కాకుండా ఇంకా ఇక్కడ చాలా చేపలు ఉంటాయి. లేదు, ఇది చాలా స్పెషల్ ఫిష్. నేను ఎలాగైనా పట్టుకోవాలి. అయితే తీసుకో తీసుకో. అది దొరికే వరకు నీ పట్టుదల వదలదు. కమా. బహుశా నీకు అంత వాసన రావటం లేదనుకుంటా, కానీ స్టింక్ ఇంకా నీ తలని వదలలేదు. నువ్వు దాన్ని ఆపడానికి ప్రయత్నించవచ్చు, కానీ నా నేచురల్ నంబింగ్ పియు ఇంకా నీ పైన పనిచేస్తుంది. నువ్వు నీ స్వాగర్, నీ బట్టల్ని కూడా కోల్పోయావు. చూస్తుండు రేంజర్, నా థర్డ్ స్ట్రైక్ నుంచి వచ్చే సూపర్ స్టింగ్ నిన్ను ఒక మంచి ఊహల్లో ఉంచేస్తుంది. అది ఇక్కడే ఎక్కడ ఉందని నాకు అనిపిస్తుంది. నేను కేవలం ఫోకస్ చేయాలి. నేనిది చేస్తాను. డిస్క్లో చిక్కుకుంది. నేను సాధించాను. అయితే ఇది ఏ రకమైన ఫిష్ అనాలి ఇప్పుడు? చెప్పాను కదా ఇది స్పెషల్ అని. థ్యాంక్స్. ఓకే. చూస్తుంటే నువ్వు రెండవ తుఫానికి సిద్ధమనుకుంటా, కానీ ఇంకొక 3 స్ట్రైక్స్ తో నువ్వు బాయ్ బాయ్ రేంజర్. మీకు బాలేదు, మీరు ఇక్కడికి రావద్దు. అవునా?
మరి నువ్వేమైనా బలంగా ఉన్నావా? తప్పుకో. The start. ఎవరైనా ఫిష్ ఆర్డర్ చేశారా? కెవిన్, Oh, ఈ ప్యూరిఫైయింగ్ వర్షం వల్ల నా మురికి పవర్ పోతుంది. ఇది పనిచేస్తుంది. స్వోర్డ్ ఫిష్ మనల్ని కాపాడింది. ఆ ఫిష్ మనందరినీ కాపాడేసింది. గాలిని శుభ్రం చేసే సమయం వచ్చింది. సామ్రైజర్, ఓ, నేను భయపడిపోయాను. రండి. Hey, మళ్ళీ చావటానికి వస్తున్నారా? మీరు నన్ను ఓడించలేరు. నా మురికి కప్పు మీ స్పర్శకి గుడ్ బై చెప్పేస్తుంది. ఇక నువ్వు రెస్ట్ తీసుకునే సమయం వచ్చేసింది. స్పిన్ స్వోర్డ్, డ్రాగన్ స్ప్లాష్. నువ్వు ఇన్నాళ్ళు మిస్ చేసుకున్న స్నానం అంతా చేయిస్తాను. ఓ, ఈ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. నన్ను కింద పడేశాయి. జెడెన్, నా స్పాట్ ఫిష్ డిస్క్ యూజ్ చేయి. నువ్వు చెయ్యి, నేను అది కదలకుండా పట్టుకుంటా. యా, ఓకే. మీరంతా నన్ను చంపేయాలని చూస్తున్నారా? Cannon blast mode. Mighty swordfish cannon. నేను ప్లాస్టిక్ సిద్ధమే, కానీ నాకు అప్పుడే సామానంటే. స్ట్రైక్, ఒకడు ఫినిష్. మీ సహాయానికి థ్యాంక్స్ రేంజర్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకా మురికిలో ముంచేస్తాను. Lion folding sword. డ్రాగన్ ఫోల్డింగ్ జోన్. Air folding zone. Air folding zone, turtle folding zone. Mega Bolt Tower. ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం. Zone combine. Samurai Dragon. We are united. మీకు ఒక పెద్ద న్యూస్ ఏంటంటే, నేను ఎంత పెద్దగా అయితే అంత మురికి కంపు కొడతాను. నాకేం కనిపించట్లేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి. మనం కూర్చున్నా కనపడడం లేదు. పరిస్థితులన్నీ మీ చేయి జారిపోతున్నాయి. ఇది కొంచెం కష్టంగా ఉంది. బహుశా స్పాట్ ఫిష్ రోడ్ ఈ ఫాగ్ ని క్లియర్ చేస్తుందేమో. గుడ్ ఐడియా. కేవ్, నీకు ఇది సాధ్యమా? నన్ను నమ్మండి. స్పాట్ ఫిష్ రోడ్. నా ఫ్లయింగ్ ఫిష్ రుచి చూడు. స్పాట్ ఫిష్ టార్పెడో. చేపలంటే నాకు అసహ్యం. నేనుగా చావుని చూపిద్దాం. ఓ, పూర్తి చేసుకుంది. మనందరం ఏకమయ్యి మనం ఏంటో వీడికి చూపిద్దాం. యాకేవ్, అలాగే చేద్దాం బ్రో. నువ్వు రెడీనా? ఐఎమ్ రెడీ. సామురాయ్ ఆర్నమెంట్స్.
ఇంకా నువ్వు తిరిగి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. స్పాట్ బ్రేక్ సూపర్ షాట్ చేస్తావు సమురాయ్ స్టైల్లో. ఓ yes, now we are popping. గాలినంతా ఏకం చేసి డ్రాగన్ రేస్ వదులుదాం. ఓ నా పని అయిపోయింది. On for battle! Katana power! Wind blade force! ఇప్పుడు నువ్వు ఇంకా మమ్మల్ని ఏం చేయలేవు. ఇప్పుడు మనం మెగా బ్లేడ్స్ తో ట్రిక్ చేద్దాం. రెడీ? నేను రెడీ. చెడుని అంతం చేద్దాం. మెగా బ్లేడ్ యాక్టివేట్! Power on! మెగా బ్లేడ్ ఇప్పుడు దీన్ని అంతం చేసే సమయం వచ్చింది. Come on, ready. Samurai Rangers! విజయం మాదే. బాగుంది. ఐఎమ్ రెడీ. యా యా నేను ఆ నీళ్ళ రెడ్డి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవాళ చేయకు. మీరు కష్టమైపోయే ఉన్నారు అంకుల్ బాల్. విజయం నుండి వచ్చే మంచి వాసన ఇది. ఏం చేస్తావు? ఇన్నాళ్ళు నువ్వు కష్టపడ్డదానికి దక్కిన ఫలితం ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. ఇది నేను కష్టపడింది మాత్రమే కాదు. ఈ ప్రయత్నం, పట్టుదల ఇవన్నీ ప్రపంచానికి మనపై మనకున్న నమ్మకం. నన్ను మొదటిగా నమ్మాల్సింది నేను మాత్రమే. ఈసారి మనకి డే ఆఫ్ ఇచ్చినప్పుడు మనం రోజంతా బీచ్ లోనే గడుపుదాం. నువ్వు నా కోసం సన్ స్క్రీన్ తీసుకొస్తానని ప్రామిస్ చేస్తేనే, లేకపోతే నేను మాడిపోతాను. అయితే సామురాయ్ రేంజర్స్ తిరిగి వచ్చారన్నమాట. సరే చూద్దాం.